లార్డ్ హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాలంలో మరొకసారి దేవుని వాక్యాన్ని ఈరోజు మనం చదువుకుందాము. ప్రభు మనకు అనుగ్రహించిన దేవుని వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనము. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికిను సహాయము చేయగలవాడై ఉన్నాడు. మరొకసారి నేను చదువుతున్నాను. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికిను సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రియులారా, ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాటలు. హెబ్రీలకు రాసిన 1-2 అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క గొప్పతనము, త్యాగము, పరలోకములో ఆయన మహిమ, భూమి మీద ఆయన చేసిన త్యాగము, ఆయన కార్యము గురించి వివరించబడుతూనే ఆయన మనకు సహోదరుడై ఉన్నాడు, ఆయన మనకు ప్రధాన యాజకుడై ఉన్నాడు అనే విషయాలు చెబుతూ చివరిగా మరి ఈ మాట కూడా చెప్పబడి ఉన్నది. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4:1-10 వచనాల్లో యేసు ప్రభు వారి యొక్క ఆయన శోధింపబడ్డాడు, అల్పవాది చేత పరీక్షింపబడ్డాడు. అలాగే యేసు ప్రభు వారి యొక్క సేవా జీవితములో అలాగే ఆయన మరణము వరకు మనము చూస్తే ఆయన ఎన్నో శ్రమలు పొంది ఆయన జీవితం కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఒక్క విశ్వాసిగా ప్రభువుని అనుసరించు మార్గములో మనం వెళ్తున్నప్పుడు మనకు కూడా శోధనలు, శ్రమలు తప్పక కలుగుతూ ఉంటాయి. అయితే ఆ శ్రమల్లో, ఆ శోధనల్లో యేసు ప్రభు వారు ఏ విధముగా ఆయన జయింపబడ్డారు అంటే ఆయన వాక్యము, దేవుని వాక్యము ద్వారా ఆయన శోధనలు, శ్రమలను జయించారు. అందుకే ఆయన మనకు మాదిరిగా ఒక మార్గాన్ని ఉంచి వెళ్ళాడు. చూడండి, యేసు ప్రభు వారిని మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 5:11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. కాబట్టి ప్రభు నిమిత్తము మనము ఆ యొక్క మార్గములో వెళ్తున్నప్పుడు నిందించేవారు, హింసించేవారు, అబద్ధ మాటలు చెప్పి, చెడ్డ మాటలు చెప్పి మనల్ని హేళన చేయవారు అనేక మంది ఉంటారు. కాబట్టి అందుకే ఆ యొక్క విషయాలు మనం జరుగుతున్నప్పుడు అట్టి జనులు ధన్యులు అని వాళ్ళు వాక్యము చెప్తా ఉంది. ఎందుకంటే సంతోషించి ఆనందించడు. ఆ సమయంలో ఆ విధముగా జరిగినప్పుడు మనము సంతోషించి ఆనందించాలి. ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకములో మనకు ఫలము ప్రభు నిమిత్తం మనము ఆ నిందలు, శ్రమలు మనం తగ్గించుకున్నప్పుడు ప్రభు మనల్ని హెచ్చించే దేవుడు. అలాగే 1 కొరింథీ 10:13 వచనములో కూడా దేవుడు నమ్మదగినవాడు, మనం సహింపజాలన కంటే మరి ఎక్కువ శోధన రాదు. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా తప్పించుకునే మార్గమును మనకు చూపిస్తాను అని అక్కడ ఒక వాగ్దానము ప్రభువారు మనకిస్తూ ఉన్నారు. కాబట్టి మనము శోధింపబడి శ్రమ పొంది మనము శోధింపబడుచున్న మనకి ఈరోజు యేసు ప్రభువారు అన్ని విధాలుగా సహాయము చేయడానికి ఒక మార్గమును చూపించాడు. కాబట్టి దాన్ని బట్టి ప్రభువుని ఈ వందనాలు చెల్లిద్దాం. ప్రభువా, ఆమేన్.